హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ అయితే మార్నింగ్ లంచ్ బాక్స్లోకి అంటే 2 పూటలకి ఉంటుంది కదా అన్నట్లుగా చేస్తాను అనమాట. పప్పుచారు చేస్తానండి, మునక్కాయ పప్పుచారు, రసము, పప్పుచారు లేదంటే సాంబారు. ఇవి కనుక చేశాను అంటే నైట్కి మళ్ళీ వంట చేయాల్సిన పని ఉండదు. సో ఏదో ఒకటి సైడ్ డిష్ ఏదో ఒకటి చేస్తే సరిపోద్ది అనమాట. సో ఇంక ఇవాళ అయితే పప్పుచారు చేసేసి దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. సో ఎలా చేస్తానో చూపిస్తాను నా స్టైల్లో. అయితే ఇంకా ఫస్ట్ అయితే పప్పుని కడిగి కొంచెంసేపు పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపల స్టవ్ మీద అయితే రైస్ అవన్నీ పెట్టాను అనమాట. సో ఒక పావు గంట అంతకంటే ఎక్కువ నానలేదు పప్పు అయితే, ఎందుకంటే టైం ఉండదు కదా. సో ఇప్పుడు అందులో ఇక్కడ నేను ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను. 2 పూటలకి సరిపోతుంది ఒక 200 గ్రామ్స్ కందిపప్పు. అంటే ఒక కప్ అనుకోండి. ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 పెద్ద సైజు టమాటాలు బాగా చవకగా ఉన్నాయండి. టమాటా పచ్చడి ఏదైనా పెట్టుకోవాలి. టమాటా నిలవ పచ్చడి అంటాం కదా, సో అదైతే పెట్టుకోవాలి. నిన్న ఇంటి దగ్గరికి వచ్చాయన్నమాట. 30 రూపాయలకి 2 కేజీలు. సో తీసుకున్నాను. పచ్చడి అయితే చేసి చూపిస్తాను మీకు. సో ఇంకా 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు వేసేసాను. ఈ పచ్చిమిరపకాయలు అసలు కారమే లేవు, అందుకే ఒక 10 వరకు వేసుకున్నాను. మజ్జిగ మిరపకాయలు కూడా చేసి పెట్టుకోవాలండి. అయితే అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసేసిన తర్వాత ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ వేస్తాను అంతే నేనైతే కందిపప్పు. సో ఇలా ఒక గిన్నె పెట్టేసి అందులో నేను ములక్కాడ పప్పుచారు చేస్తాను, అందుకని ములక్కాడలు అందులో వేసేసా. ఎందుకంటే మిక్స్ అయిపోకుండా ఉంటాయి కదా. ఇప్పుడు నేను మధ్యలో గిన్నె పెట్టాను కదా, ఒక్కొక్కసారి ఏంటి అంటే మనకి వాటర్ ఎక్కువైనా బయటకు వచ్చేస్తుంది కదా. సో అలా గిన్నె పెట్టడం వల్ల ఏంటి అంటే వాటర్ అనేవి కుక్కర్లో నుంచి బయటికి రాకుండా ఆ గిన్నెలో కూడా పడతాయి. సో ఇది నిజంగా బాగా వర్క్ అవుతుంది. సో ఒక చిన్న టిప్ లాగా అనుకోండి. సో అదైతే పక్కన పెట్టాను. స్టవ్ ఖాళీ లేదు. ఆ తర్వాత ఇక్కడేమో దొండకాయ వేపుడికి పల్లీలు, ఒక కప్పు పల్లీలు, ఒక అరకప్పు శనగపప్పు. ఫస్ట్ పల్లీలని కొంచెం ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఒక అరకప్పు, ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నానో దాంట్లో హాఫ్ కప్పు శనగపప్పు తీసుకున్నాను. అలాగే మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోండి. నేనైతే ఒక 6-7 ఎండుమిరపకాయలు వేసుకున్నాను చిన్నవి. అలాగే ఒక పావు స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను. సో ఇదేంటి అంటే దొండకాయ ఫ్రైకి, అలాగే దోశలు వేస్తున్నాను, దోశల్లోకి చట్నీకి, రెండింటికి కలిపి, అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట ఇది. సో ఇదిగోండి మంచిగా ఇలాగా పల్లీలు, శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర ఫ్రై చేసుకొని మిక్సీలోకి తీసుకున్నా. అది కొంచెం చల్లారాక పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్, అంటే ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ పోపు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఉల్లిపాయలు ఒక్కొక్కసారి వేస్తాను వేపుల్లో, ఒక్కొక్కసారి అయితే వేయను. ఇంక ఇవాళ అయితే వేయట్లేదు. మామూలుగా పోపు అయితే పెట్టేసుకొని దొండకాయలు నైటే కట్ చేసి పెట్టుకున్నా. ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నా పొడవుగా అనమాట. సో పొట్టిగా అయినా చేసుకోవచ్చు, పొడవుగా ఇలాగైనా కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా ఏంటి అంటే కొంచెం టైం సేవ్ అవుద్ది, అందుకే ఇంక ఇలా కట్ చేశాను నైట్. ఉప్పు, పసుపు వేసేసి కొంచెం ఇలా మంచిగా ఫ్రై చేసేసి మూత పెట్టేస్తే ఆవిరికి ఫస్ట్ మగ్గాలి. దొండకాయ వేపుడు ఇష్టంగా తింటారండి. కాకపోతే ఏంటంటే వేగడానికి టైం పడుతుందని ఎక్కువ చేయను నేను. అంటే నైట్ టైం చేస్తాను కానీ మార్నింగ్ టైం పెద్దగా చేయను. సో ఇప్పుడు అందుకే స్టార్టింగ్ ఫస్ట్ స్టవ్ మీద దొండకాయ ఫ్రై పెట్టేసాను అనమాట. అంటే అది వేగడానికి టైం పడుతుందని. ఇంక ఈ లోపల ఏంటి అంటే ఈ స్టవ్లు ఇలా అడ్జస్ట్ చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు వరకు ఆ స్టవ్ మీద పిల్లలకి నీళ్ళు పెట్టాను. సో ఇంకా వాళ్ళకి ఇచ్చేసి ఇటువైపు రైస్ పెట్టేశాను. ఇంక ఈ స్టవ్ మీద అయితే కందిపప్పు పెడుతున్నా. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొంచెం భయం ఉంటుందండి, కుక్కర్లో నుంచి వాటర్ ఎక్కడ బయటకు వచ్చేస్తాయో అని చెప్పి. అదే ఆ స్టవ్ మీద పెట్టాను అనుకోండి, ఒకవేళ కుక్కర్లో నుంచి వాటర్ వచ్చినా సరే ఆ స్టవ్ వరకే క్లీన్ చేసుకోవాలి. ఈ చివరి స్టవ్ అనుకోండి మళ్ళీ మొత్తం అంతా క్లీన్ చేయాలి కదా, అందుకని ఇంకా ఆ స్టవ్ మీద పెడతాను. ఆ తర్వాత ఇంకా ఇందాక పల్లీలు అవి ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లో వెల్లుల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసేసి ఇలాగ మెత్తగా పౌడర్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు ఈ పౌడర్ని నేను దొండకాయలు వేగిన తర్వాత అందులో వేస్తానన్నమాట. అయితే మిగతా దాంట్లో అంటే కొంచెం తీసుకుంటున్నాను. సో ఇది హాఫ్ అయితే పౌడర్లా చేసుకున్నాను కదా, ఈ పౌడర్ ఏంటి అంటే అందులో వేస్తా. మిగతా దాంట్లో వాటర్ వేసేసి చట్నీ లాగా చేస్తానన్నమాట. మామూలుగా చట్నీ ఒక్కొక్కసారి నేను ఎండుమిరపకాయలు లేవు అంటే ఇలా, పచ్చిమిరపకాయలు లేవు అంటే ఇలా ఎండుమిరపకాయలతో కూడా చేస్తానన్నమాట. సో ఇదిగోండి, ఇది ఇంకోటి ఏంటో చెప్పండి మీకు,
ఇలా గనుక చేసుకుంటే పక్క రోజుకి కూడా చట్నీ ఏం పాడవదండి. అంటే పాడవదంటే ఒక్కొక్కసారి చట్నీ జిగురొస్తది. సో, ఇలా పచ్చెనగపప్పు, పల్లీలతో చేసిన చట్నీ 2-3 డేస్ అయినా సరే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఏం పాడవదు. జిగురు రాకుండా ఉంటది. ఒక్కొక్కసారి ఇవాళ చేసిన చట్నీ అయినా సరే పక్క రోజుకి జిగురొచ్చేస్తది ఎంత ఫ్రిడ్జ్‌లో పెట్టినా సరే. ఇలా పెడితే మాత్రం రాదు. సో, ఒక్కొక్కసారి నేను మాక్సిమం పచ్చిమిరపకాయలే ఏస్తాను అలవాటయిపోయింది కాబట్టి. సో, ఎప్పుడైనా ఇలా చేసుకున్నప్పుడు మాత్రం ఎండుమిరపకాయలతో చేసింది కూడా బావుంటది. సో, ఇంక అదైతే చేసేసాను. తర్వాత ఇంక ఈ పల్లీల పొడి కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ రోజులు నిలవ ఉంటే పల్లీలు కదా స్మెల్ వస్తది నూనె వాసన. సో, ఒక 10 డేస్‌కి, 15 డేస్‌కి అలా ఇది చేసి పెట్టుకోవచ్చు. కానీ ఏంటంటే నేను మాక్సిమం పల్లీల కంటే కూడా ఎక్కువగా ఈ దొండకాయ వేగిపోయిన తర్వాత కారమును, శనగపిండి ఏస్తాను. సో, శనగపిండి అయిపోయింది కాబట్టి ఇంక ఇలా పల్లీల పొడైతే ఏసాను. శనగపిండి ఏసుకున్నా రుచిగానే ఉంటది. ఇలా పల్లీల పొడి ఏసుకున్నా రుచిగానే ఉంటది. టైముని బట్టి. టైం ఉంటే ఇంక ఇలా చేస్తాను. ఇంకా ఇప్పుడు నా దగ్గర ఈ శనగపిండి లేదు. సో, అందుకని చెప్పి ఇంక పల్లీల పొడితోటి చేశా. ఎలా చేసినా బానే ఉంటదండి. సో, మూత తీసేసి దొండకాయలు మంచిగా ఫ్రై చేసుకొని పౌడర్ అయితే కలిపేసాననమాట. సో, అది వేగిపోయిన తర్వాత తీసి ఇంక పక్కన పెట్టేసాను. ఉదయం కదా అసలు ఖాళీ ఉండవు స్టవ్‌లైతే. ఒకటి తీసిన వెంటనే ఇంకోటి పెట్టేస్తా ఉంటా. సో, దోసలైతే ఏస్తా ఉన్నాను. ఇది ఇడ్లీ పిండి దోసలనమాట. అందుకే కొంచెం లావుగా ఏస్తా ఉన్నాను. మీకు చూపించలేదు కదా! ఈ కడాయిలు తీసుకున్నానండి ఒక 2. ఒకటి సాస్ ప్యానును, ఒకటి నార్మల్ ఫ్రై ప్యాను. అయితే ఎన్ని గిన్నెలున్నా నాన్ స్టిక్ అయితే మనకి ఏవైనా అండి నాన్ స్టిక్‌లో వచ్చినట్లుగా స్టీల్ వాటిల్లో రావు. సో, నాన్ స్టిక్ ఏంటి అంటే కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. ఇదివరకు నా దగ్గర 2-3 సెట్స్ ఉన్నాయండి. వీడియో కోసం అని చెప్పి స్టార్టింగ్‌లో యూట్యూబ్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్‌లో 3 సెట్స్ తీసుకున్నా. స్కై బ్లూ కలర్ ఒకటి, రెడ్ కలర్ ఒకటి, బ్లాక్ కలర్ ఒకటి అని చెప్పి. అయితే మా మెయిడ్ అప్పుడు వైజాగ్‌లో ఉండేవాళ్ళం కదా! ఆవిడకి గిన్నెలు వాషింగ్‌కి ఏసేదాన్ని. అప్పుడు నా దగ్గర డిష్ వాషర్ లేదనమాట. సో, ఆవిడ ఎలా చేసిందంటే దాన్ని పీచేసి పాపం ఆవిడ నీట్‌గా కడగాలి అనే ఉద్దేశంతో పీచేసి బరాబరా గోకేసిందనమాట. సో, దానివల్ల ఏంటంటే ఆ లోపల ఉన్న నాన్ స్టిక్ అంతా పోయింది. సో, మొత్తం అన్ని సెట్లు పాడైపోయాయి. ఇంకా ఎందుకులే వాడడం అని చెప్పేసి ఇంక అలా పక్కన పెట్టేశాననమాట. సో, అప్పటినుంచి ఇంక మళ్ళీ కొనలేదు. ఎందుకో ఇప్పుడు కొంచెం అప్పుడప్పుడు ఆయిల్ తక్కువేసి ఏదైనా ఫ్రై చేసుకోవాలి అన్నప్పుడు ఉంటే బావుంటది కదా అని ఇంక ఈ 2 తీసుకున్నాను. ఆ తర్వాత ఇంక ఇదిగోండి కుక్కర్ అయితే ఒక 3 విజిల్స్‌కి ఇలా బాగా ఉడికిపోయింది. సో, అప్పుడు అందులో నేనైతే చింతపండు అందులోనే ఏసేసి నేనైతే ఇంక మిక్సీ చేసుకుంటాను. ఇదే పెద్ద టాస్క్ అండి. ఏంటంటే దీన్ని తీసుకెళ్ళి కొంచెం వాటర్‌లో పెట్టి చల్లార్చి ఆ తర్వాత ఏస్తా అనమాట. ఎందుకంటే వేడి వేడి పప్పు మిక్సీలో ఏసామనుకోండి ఖచ్చితంగా పైకి తుల్లుతది. మీరు ఎంత కొంచెం ఏసుకున్నా సరే ఆవిరి తంతదనమాట. అందుకే ఇది మాత్రం కొంచెం అలవాటు ఉన్న వాళ్ళే చేయండి. చాలామంది పప్పు గుత్తితో ఎనిపేస్తారు. కాకపోతే నాకెందుకో రాదు. దాంతో ఎంత మెత్తగా మెదిపినా సరే మెత్తగా రాదనమాట. సో, అందుకే ఏం చేస్తానంటే నేను ఫస్ట్ కొంచెం ఫ్యాన్ గాలికి పెట్టేసి తర్వాత వాటర్‌లో చల్లార్చి కొంచెం కొంచెంగా మిక్సీలో అయితే వేసుకుంటా అనమాట. ఆ తర్వాత ఇంకా ఇదిగోండి ఇందాక ఉడకపెట్టుకున్నాం కదా సెపరేట్‌గా ఒక బౌల్‌లో ములక్కాడలు. అది గిన్నెలోనే ఉండిపోయాయి కదా! సో, అదే గనక మనం అందులో ఏసేస్తే ములక్కాడలన్నీ కూడా చిదిరిపోతాయి. అలా గిన్నె పెట్టి ఉడకపెట్టడం వల్ల చూడండి బాగున్నాయి కదా! అందులో ఉప్పు, పసుపు, కారం అయితే ఎక్కువ వేయను. ఎందుకంటే జస్ట్ కలర్ కోసం అన్నట్లుగానే కొంచెం కారం వేస్తాను. పచ్చిమిర్చి, కారమే అనమాట. సో, ఇంక పప్పుచారు అయితే అయిపోయింది. అది బాగా మరగాలి. ఈ లోపల దోసలు కూడా వీళ్ళకి ఏసిచ్చేసాను. ఇప్పుడు అదే అంటే దోసలేసిన ప్యాన్‌లోనే పోపు పెట్టేసుకుందాం అని చెప్పి, అయితే దోసలేసాను కదా! ఆ దోసలు కాలిన వాసన ఉంటదొకటి. సో, అది అలాగే గనక మనం పోపు పెట్టుకుంటే ఆ స్మెల్లు అంటే దోసలు కొంచెం పులిసిన వాసన వస్తది కదా! అది మళ్ళీ పప్పుచారుకి వచ్చేస్తదని చెప్పి కొంచెం నీళ్ళేసి, ఆ నీళ్లు మరిగిన తర్వాత అయి ఒంపేసి అప్పుడు గనక తాలింపు పెట్టుకున్నాం అనుకోండి, సో, మనకు ఆ స్మెల్ రాదు. అందుకే అలా కొంచెం నీళ్ళేసి మరిగాక ఆ నీళ్ళు ఒంపేసి పోపయితే పెట్టుకుంటున్నాను. అయితే పప్పుచారులో కానీ, సాంబార్‌లో కానీ వెల్లుల్లిపాయ మామూలుగా టమాటా పప్పయినా గానీ, వెల్లుల్లిపాయ గనక యేసుకొని తాలింపు పెట్టుకుంటే చాలా బావుంటదండి. కొంతమంది ఈ పప్పుచారులో వెల్లుల్లిపాయ ఎయరు. ఉల్లిపాయ ఏస్తారు. ఉల్లిపాయ నేను కూడా ఏస్తాను. కాకపోతే ఇవాళ ఉడకబెట్టేసాను కదా ఉల్లిపాయి. సో, అందుకే ఇంక వేపుడులో అంటే పోపులో ఏం వేయలేదు. వెల్లుల్లిపాయ అయితే ఏసుకున్నా. ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ. నిజంగా అండి పోపు చాలా బావుంటది వెల్లుల్లిపాయ గనుక ఏస్తే పప్పుచారులో. సో, సింపుల్ పప్పుచారు నాకైతే నా ఫేవరెట్ అనమాట. సాంబారు, పప్పుచారు 2 ఏదైనా ఇష్టమే. అంటే ఇష్టంగా
కొంచెం నా దగ్గర ఎలాగో ఆవకాయ పచ్చళ్ళు, పండు మిర్చి పచ్చడి, ఆవకాయ, నిమ్మకాయ, ఉసిరికాయ పచ్చళ్ళన్నీ ఉంటాయి కాబట్టి ఇలా పప్పుచారు కానీ సాంబార్ కానీ ఉంటే హ్యాపీగా 2 పూటలకి సరిపోతుంది. నైట్ ఒకవేళ కావాలి అంటే ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చేస్తే సరిపోద్దనమాట. సో నేను మాత్రం పచ్చళ్ళు కాంబినేషన్తో తింటాను పప్పుచారు. నిమ్మకాయ పచ్చడి చాలా బాగుంటుంది పప్పుచారుతోటి. సో ఇదిగోండి, ములక్కాడలు ఎక్కడ అసలు మ్యాష్ అవ్వలేదు చూడండి. నేను దాదాపు 3-4 విజిల్స్ పెట్టాను, అయినా సరే ములక్కాడలు బాగా ఉడికిపోయాయి కానీ చిదిరిపోలేదు. సో ఇంకా టైం అయిపోతూ ఉంది, ఇంకా అందుకే ఫాస్ట్గా మీకైతే అలా చూపించేస్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే పప్పుచారు రెసిపీ అడిగారు, సో అందుకే పప్పుచారు రెసిపీ అయితే చూపిస్తున్నాను. అది సింపుల్ రెసిపీయే, కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా పప్పుచారు. సో ఇదేంటి అంటే నేను చేసే పప్పుచారు. సో అది సో దొండకాయ ఫ్రై, ఇంక ఇవైతే బాక్స్ పెట్టేశాను. ఇంకా బ్రేక్ అయితే ఇంకా పల్లి లడ్డు పెట్టేశాను. ఈ మధ్య ఎక్కువగా స్నాక్స్ అయితే బ్రేక్లోకి స్నాక్స్ అయితే ఏం చేయట్లేదండి. ఫ్రూట్స్ కానీ లేకపోతే క్యారెట్ కానీ లేకపోతే ఇదిగోండి పల్లి లడ్డు కాదు, పల్లి ఉండలు, అదే వేరుశనగ ఉండలు అంటాం కదా, సో అవే పెట్టేస్తూ ఉన్నాను. సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే కేక్ చేద్దాంలే అని, పాపం పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కేక్. నాకేంటి అంటే కొంచెం దగ్గు వస్తుంది, సో నేను అసలు స్వీట్స్ అందుకే చేయట్లేదు. కానీ ఇంక వీళ్ళేమో అన్నం తినిన వెంటనే ఏదో ఒకటి అడగడం, లేకపోతే బ్రేక్ ఏదో ఒకటి, ఏంటమ్మా ఎప్పుడు ఫ్రూట్సే పెడుతున్నాం అని చెప్పి, సరే ఇంక ఇవాళ ఏదైనా సరే చేయాల్సిందే కేక్ అని చెప్పి బనానా చాక్లెట్ కేక్ అయితే చేస్తూ ఉన్నాను. సో మీతో కొంచెం మాట్లాడాలి. సో రెసిపీ అంటే నేను రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేసేసాక చెప్తాను. ఏంటంటే మళ్ళీ అది ఇది 2 మిక్స్ అయిపోద్ది ఎందుకులే అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే ఇంక ఇక్కడ కేక్ కోసం చూద్దాము. అంటే కేక్ ఎప్పుడు చెప్పేదే, కాకపోతే ఇది బనానా చాక్లెట్ కేక్ అనమాట. సో ఇక్కడ నేను ఒక 1/2 కేజీ గోధుమ పిండితో చేస్తున్నాను. గోధుమ పిండి, బెల్లము, కోకో పౌడరు, అలాగే బనానాతో చేస్తున్నాను. మీరు బనానా ప్లేస్లో యాపిల్స్ వేసుకోవచ్చు, యాపిల్ కూడా బాగుంటుంది. లేదనుకుంటే ఇలా బనానా అయినా కూడా బాగానే ఉంటుంది. ఇంకొకటి చాక్లెట్ ఫ్లేవర్ కాబట్టి స్ట్రాబెర్రీ ఫ్లేవర్, చాక్లెట్ స్ట్రాబెర్రీ 2 కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో అలా కావాలి అనుకుంటే దాంతో కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే మాత్రం బనానాతో చేస్తున్నా, ఇంట్లో బనానాస్ ఉన్నాయి కాబట్టి. 1/2 కేజీ గోధుమ పిండికి ఒక 2 బనానాస్ తీసుకున్నాను. చిన్నవైతే 3 తీసుకోండి, పెద్దవైతే 2 సరిపోతాయి. సో నేనైతే 2 తీసుకున్నాను. ఇదైతే మంచిగా ఇంకా ఫస్ట్ పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. లాస్ట్ టైం నేను ఎగ్లెస్ బనానా కేక్ చేశానండి. ఎగ్లెస్ బనానా, డేట్స్ అన్నీ వేసి చేశాను. ఆ రెసిపీ కావాలి అనుకుంటే అంటే అడుగుతారు కదా మళ్ళీ మీరు ఎగ్లెస్ చూపించండి భారతి అని చెప్పి, నేను ఆల్రెడీ చేశాను. సో చాలా రోజులు అయిపోయింది, ఒక 2-3 మంత్స్ బ్యాక్ చేశాను అనమాట. సో ఆ రెసిపీ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. డేట్స్తో చేశాను అనమాట. కావాలి అంటే ఆ రెసిపీ చూడండి. ఇంక ఇవాళ మాత్రం ఎగ్తోనే చేస్తున్నాను, అది కూడా గోధుమ పిండితోటే. సో ఇదిగోండి బెల్లం పొడి. మీరు బెల్లం పొడి కావాలంటే బెల్లం పొడి తీసుకోవచ్చు, లేదనుకుంటే డేట్స్ అయితే డేట్స్ తీసుకోవచ్చు, బ్రౌన్ షుగర్ అయినా తీసుకోవచ్చు, నార్మల్ షుగర్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం అదైతే. కానీ ఇక్కడ నేనైతే మాత్రం ఇవాళ బెల్లం పౌడర్ తీసుకుంటా ఉన్నాను. సో 1/2 కేజీ గోధుమ పిండికి ఒక 3 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఎప్పుడు చెప్పేలాగానే 1/2 కేజీకి ఇది గుడ్డిగా కొలత అనమాట. ఒకవేళ పాలు అనుకోండి, 1 కప్పు పాలు అంటే 250 ml పాలు లేదా పెరుగు తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా నేను ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఎగ్స్ని మంచిగా బాగా బీట్ చేసుకోవాలి. సో మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు, కాకపోతే మిక్సీలో సాఫ్ట్గా వస్తుంది, మరీ అంత ఫ్లఫీగా రాదు. అదే ఇలా ఎగ్ని బీట్ చేసుకుంటే మాత్రం కొంచెం మంచిగా ఫ్లఫీగా వస్తుంది అనమాట. సో అందుకే బీట్ చేసుకున్నాను. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే చిన్న కప్ తోటి 1 కప్పు బెల్లం పౌడర్ తీసుకున్నాను, 1/2 కప్పు ఆయిల్ తీసుకున్నాను. 1/2 కేజీ అంటే 1 కప్ అండి, పెద్ద కప్పు. సో అందులో 1/2 కప్ అనుకోండి, మీరు ఎంత పిండి తీసుకుంటారో, గోధుమ పిండి కానీ మైదా కానీ మీ ఇష్టం. సో మీరు ఎంత పిండి తీసుకుంటే అందులో 1/2 బెల్లం వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే 3/4 అయినా వేసుకోవచ్చు, నేను కొంచెం స్వీట్ తగ్గించే వేసాను అనమాట. 1 కప్పు పిండికి 1/2 కప్పు బెల్లము, 1/4 కప్పు ఆయిల్, అలాగే ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న బనానా ప్యూరీ కూడా అందులో వేసేసాను. వేసేసి ఇలా మంచిగా బీట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో బీటర్ మాత్రం అండి, దీని లింక్ అడుగుతున్నారు, ఇదైతే మాత్రం నేను క్రోమాలో తీసుకున్నాను, ఫిలిప్స్ది. 2000 చేంజ్ ఎంతో పడింది, నాకు గుర్తులేదు. సో లింక్ అయితే లేదు, మీరు ఒకసారి కావాలనుకుంటే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో చెక్ చేయొచ్చు, చాలా బాగుంది. మనం ఎక్కువ క్వాంటిటీ కూడా బాగా బీట్ చేస్తుంది అనమాట. సో ఏంటంటే అదంతా బాగా మిక్స్ అయిన తర్వాత కోకో పౌడరు నేను 5 స్పూన్స్ వేసానండి. ఫస్టే వేసాను, కాకపోతే ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది.
అందుకే మీరు అంటే మీకు చూపిద్దామని మళ్ళీ ఇంకో స్పూన్ వేసానమాట. 5 to 6 స్పూన్స్ వరకు కోకో పౌడర్ అయితే వేసుకున్నాను. డార్క్ చాక్లెట్ అని వేసుకోవచ్చు మీ ఇష్టము. ఆ తర్వాత గోధుమ పిండి వేసేసాను. ఒక స్పూను ఇదిగోండి, ఒక స్పూను బేకింగ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ ప్లేస్లో మీరు ఈనో కావాలి అనుకుంటే ఈనో కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఈనో ఒకవేళ వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే లాస్ట్లో వేయండి. పిండి అంతా మిక్స్ చేసేసి లాస్ట్లో ఇంకా బేకింగ్ ట్రేలో వేస్తారు అన్నప్పుడు ఈనో వేయండి. ముందే కనుక ఈనో వేస్తే ఏంటంటే దాని పవర్ అంతా పోతుంది అనమాట. అంతే, అంటే ఇది ఒక ఆప్షన్ అని చెప్తున్నాను అంతే. బేకింగ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, ఈనో అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టము. సో మీకు ఏది మీ ఇంట్లో అంటే ఈనో అయితే ఈనో, ఇదైతే ఇది, దేంతో వేసినా మంచిగా పొంగుతుంది. తర్వాత ఒక 5 drops వెనిలా ఎసెన్స్ అయితే వేసుకున్నాను. వేసేసి ఇదిగోండి ఇలాగా కేక్ మౌల్డ్లో వేసేసి 40 minutes పాటు సిమ్లో కనుక పెట్టేస్తే మన కేక్ అయితే రెడీ అయిపోద్ది. ఆల్రెడీ కడాయిని ప్రీహీట్ చేసుకున్నాను. సో ప్రీహీట్ చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా మళ్ళీ నేను దాన్ని అయితే హై ఫ్లేమ్లో అయితే ఏం పెట్టను, ఎందుకంటే కడాయి ఆల్రెడీ హీట్లోనే ఉంది కాబట్టి సిమ్లోనే నేను 40 minutes పెట్టేశాను అనమాట. అయితే ఇంకొకటి చెప్పాలి, ఎవరైతే ఎగ్ లేకుండా చేస్తున్నారో అంటే ఎగ్లెస్ కేక్ ఎవరైతే చేస్తారో వాళ్ళు బేకింగ్ పౌడర్ కంటే కూడా ఈనో బెటరు. సో పిల్లలు ఈనో తినొచ్చా పర్వాలేదా అంటే బేకింగ్ పౌడరు ఈనో రెండు ఒకటేనండి, పెద్ద వేరియేషన్ అయితే ఏమీ ఉండదు రెండిటికి. సో మనం వేసే క్వాంటిటీ కొంచెమే ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఒక ప్యాకెట్, ఒక 1/2 kg గోధుమ పిండికి ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది అనమాట. సో అది అంత ఏమీ కాదని నా ఉద్దేశం. సో వద్దు, హెల్త్కి మంచిది కాదు అని మీకు అనిపిస్తే స్కిప్ చేసి బేకింగ్ పౌడరే వాడుకోండి. సో కేక్స్ తినాలి అంటే ఖచ్చితంగా బేకింగ్ పౌడరే వెయ్యాలండి, లేకపోతే కేక్స్ అయితే రావు, మనకి పొంగవు కదా. సో కొన్ని బేకరీ ఐటమ్స్ కావాలి అనుకుంటే ఈస్ట్ కానీ లేకపోతే ఇలా బేకింగ్ పౌడర్ కానీ వంట సోడా ఇలాంటివి వెయ్యాలండి. అవి వేయకపోతే మనకి కేక్స్ అనేవి రావు. అంటే అవి లేకుండా చేయలేమా భారతి అని అడిగారు. సో నాకు తెలిసినంత వరకు అవి లేకుండా అయితే చేయలేము బేకింగ్ ఐటమ్స్ అయితే మాత్రం. సో ఆ తర్వాత ఇంకా అవైతే స్టవ్ మీద పెట్టేశాను. 40 minutes పాటు మన ఫోన్లో టైమర్ పెట్టేసామంటే టైమర్ మోగంగానే వెళ్ళి ఆఫ్ చేస్తే సరిపోద్ది. ఆ తర్వాత ఇంకా గిన్నెలు ఏంటి అంటే పడినవి కొంచెం పెద్ద సైజు ఉంటాయి కదా, సో ఆ గిన్నెలు మాత్రం ఇంకా కడిగేసాను అనమాట. అంటే ఆ పెద్దవన్నీ కూడా ఎప్పటికప్పుడు కడిగేస్తే ఒక పని అయిపోద్ది. లేదు అంటే షింక్లో చిన్న సామాన్లు అనుకోండి ఎక్కువ ఉన్నా సరే షింక్ ఏమీ అలాగ అనిపించదు. కానీ ఇక్కడ ఏంటి అంటే పెద్ద గిన్నెలు కదా, 4 గిన్నెలు ఉన్నా సరే షింక్లో చాలా గిన్నెలు ఉన్నట్లుగా ఉంటాయి. అందుకే నేను ఏదో ఒక రెసిపీస్ ఇలా చేస్తూనే ఉంటాను కాబట్టి పడినవి పడినట్టు అయితే కడిగేస్తూ ఉంటాను అనమాట. అవి డిష్ వాషర్లో ఎందుకులే పెట్టడం అన్నట్లుగా, చిన్నవి అయితే మాత్రం డిష్ వాషర్లోనే పెడతా కదా. సో 40 minutes అయితే అయిపోయింది. కేక్ ఇలా మనం ఏదైనా ఒక నైఫ్ పెట్టి ఇలాగని చూస్తే మనకి ఏమంటుకోకపోతే కేక్ అయిపోయినట్టే. కాకపోతే దీన్ని వెంటనే డిమోల్డ్ చేయడానికి అవ్వదు, కేక్ రాదు. సో అందుకే పైన ఇలా ఒక క్లాత్ కనుక పెట్టేసామంటే చల్లారుతుంది. చల్లారిన తర్వాత ఇంకా కట్ చేసుకొని తినేయడమే అనమాట. సో ఇది మాత్రం ఏంటి అంటే స్కూల్కి బ్రేక్ కోసం అనమాట. సో బయట నుంచి ఇవేవి పట్టుకెళ్ళకూడదు అంటే అన్నీ ఇంట్లోనే చేయాలి అంటే నాకు ఏం బుర్ర పని చేయట్లేదు. సో ఏంటంటే ప్రతిరోజు వీళ్ళేమో ఇలాంటివి అయితే కొంచెం ఇష్టంగా తింటారు, బిస్కెట్స్, చాక్లెట్స్, లేకపోతే ఇలాంటి కేక్స్ ఇవి. సో ఇంక అందుకే వాళ్ళ కోసం అన్నట్లుగానే చేశాను అనమాట. ఒక 2 daysకి సరిపోతుంది ఈ కేక్ అయితే మాత్రం. సో ఇంక అదైతే మీకు మళ్ళీ చూపిస్తాను, కట్ చేసి చూపిస్తాను కేక్ ఎలా వచ్చిందో. ఇంక ఈ లోపల పిల్లల బట్టలు అయితే ఊరెళ్ళే ముందు ఉతికానండి. ఉతికినవన్నీ ఆ చైర్లో వేసి పెట్టేస్తున్నాను. మా వారివి మడత పెట్టేస్తున్నాను కానీ పిల్లలు మాత్రం అలాగే ఉంచేస్తాను. సో అందుకే ఇంక ఇప్పుడైతే కూర్చొని మడత పెట్టేస్తూ ఉన్నాను. అయితే మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పా కదా, ఏంటంటే నేను వీడియో మొన్న ఒక 2 days బ్యాక్ ఒక వీడియో పెట్టాను కదా. సో ఆ వీడియో ఎందుకు డిలీట్ చేసావు వాటి ఉంచాల్సింది కదా అని అడుగుతున్నారు. ఇంకొకళ్ళేమో అమౌంట్ ఇచ్చేసారా అని అడుగుతున్నారు. అంత ఈజీగా వాళ్ళు అమౌంట్ ఇవ్వరు. వాళ్ళు అమౌంట్ ఇచ్చేలా ఉంటే అసలు నేను వీడియో పెట్టను. వీడియో పెట్టడానికి కూడా రీజన్ ఏంటి అంటే వాళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేసి వీడియో తీశారు కాబట్టి నేనేం భయపడలేదు, నా తప్పేం లేదు అని చెప్పడానికి వీడియో చేశాను తప్ప నేను ఆ వీడియోని బేస్ చేసుకొని సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవాలని కానీ లేకపోతే ఆ ఇష్యూని నేను ఏదో క్యాష్ చేసుకోవాలని అయితే కాదండి. ఎవరో బుద్ధి లేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఏంటి అంటే ఇదొక పబ్లిసిటీ స్టంట్, ఆ తర్వాత ఇదొక సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవడానికి ఇదొక సింపతి గేమ్. అంటే నేనెప్పుడు కూడా నా ఛానల్లో నా ఛానల్ అనే కాదండి, అసలు నా వ్యక్తిత్వమే అది కాదు సింపతి గేమ్ ఆడడం కానీ లేకపోతే జాలితో ఏమంటారు ఒకటి తెచ్చుకోవడం కానీ నాకు అది నచ్చదు.
ఏదైనా జెన్యూన్గా ఇప్పుడు నేను నా కంటెంట్, నా వంటలు, నా బిహేవియర్ మీకు నచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి తప్ప ఏదో ఒకరోజు ఎమోషనల్గా నేను వీడియో పెట్టాను అది నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉండొచ్చు, చేసుకోకపోయి ఉండొచ్చు, అది వేరే సంగతి. దానివల్ల నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అని చెప్పేసి ఒక ఇద్దరు ఎవరో కామెంట్ పెట్టారు. నాకు అంత అవసరం లేదండి, అందుకే నేను వీడియో డిలీట్ చేశాను. ఆ రోజు నేను ఎవరికి భయపడను, నాదేం తప్పు లేదు అని చెప్పడానికి నేను ఆ వీడియో పెట్టాను, అంతే తప్ప నేను ఎవరినో బ్యాడ్ చేయాలని కాదు, లేకపోతే వాళ్ళంటే భయంతో ఇప్పుడు డిలీట్ చేయలేదు. అది నిజంగా నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను, నేను బాధలో ఉన్నాను, వాళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేశారు కాబట్టి వీడియో తీసి, అంటే నేను ఒక యూట్యూబర్ని, నా పరువు పోద్ది అని చెప్పేసి నీ పరువు పోయేలాగా మేము వీడియో పెట్టేస్తాం అంటే, మీరు పెట్టడం ఎందుకు, నేనే పెడతాను, ఇందులో నేను చేసిన తప్పేముంది అని వీడియో చేశాను తప్పనిచ్చి ఆ వీడియోని యూజ్ చేసుకొని నేను సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవాలి అని అయితే కాదు. సో అందుకే నేను ఆ వీడియోని డిలీట్ చేశాను తప్ప అంతకు మించి అయితే ఇంకేం లేదు. సో బుద్ధి లేని వాళ్ళు ఉంటారు కదా, సో మీకోసమే చెప్తున్నానండి. నేనైతే మాత్రం ఆ వీడియోని బేస్ చేసుకొని ఎదగాలని అయితే నేను అనుకోలేదు, అందుకే డిలీట్ చేశా. ఎవరికి భయపడైతే అస్సలు కాదు. సో మీకు ఆన్సర్ వచ్చేసింది అనుకో. ఇప్పుడు కూడా నేను ఆన్సర్ ఎందుకు చెప్పానంటే వాళ్ళకి చెప్పలేదు. సో మన రెగ్యులర్ వ్యూవర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు అడిగారు ఎందుకు భారతి నువ్వు వీడియో డిలీట్ చేసి ఉంచాల్సింది కదా అన్నారు. సో అందుకని మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది తప్ప వాళ్ళు ఏదో కామెంట్ పెట్టారని కాదు. అలాగే మిగతా వాళ్ళు కూడా భయపడి వీడియో డిలీట్ చేశారని నేను ఎవరికి భయపడలేదు, నేను తప్పు చేయలేదు, నేను భయపడలేదు, నేను ఎందుకు భయపడాలి. సో అందుకే అదైతే అంటే నా ఛానల్లో ఒక నెగిటివిటీ ఉండకూడదు అని చెప్పి అది డిలీట్ చేశాను తప్ప అంతకుమించి ఇంకేం లేదండి, అంతే. ఒకవేళ నిజంగా వాళ్ళు అమౌంట్ ఇస్తే నిరభ్యంతరంగా నేను మీకు చెప్తాను కూడా అమౌంట్ ఇచ్చేసారని. ఇవ్వలేదని చెప్పినప్పుడు ఇచ్చినప్పుడు కూడా చెప్తాను కదా. సో వాళ్ళైతే నాకు ఎటువంటి అమౌంట్ నాకేమీ ఇవ్వలేదు. సో ఇంకా ఇది మా వాళ్ళు అయితే వచ్చేసారు. వాళ్ళు రాకముందే కేక్ చేసేసాను, బట్టలు అయితే మడత పెట్టేశాను. వాళ్ళు వచ్చిన తర్వాత పని చేయాలంటే మాత్రం నాకు ఏమంటారు చేయబుద్ధి అవ్వదు, కూర్చొని ఇంకా అలా మాట్లాడతాను అనమాట. ఆ టైంలో కొంచెం ఏదైనా వీడియో ఎడిటింగ్ ఉంటే చేసుకుంటాను తప్ప వీడియో పెద్దగా పిల్లలు మా వారు వచ్చిన తర్వాత పెద్దగా వీడియోస్ అయితే తీయలేను. అలా కూర్చొని వాళ్ళతో ముచ్చట్లు ఉంటాయన్నమాట, సరిపోతుంది నాకు. సో ఇంక వాళ్ళు రాకముందే కేక్ చేసేసాను. ఇంక పాలైతే తీసుకొచ్చారు, పాలైతే ఇంకా మరగబెట్టేసి కేక్ చల్లారిపోయింది కొంచెం. అయితే ఇప్పుడు అది పక్కన పెట్టాను అనుకోండి, పాలు తాగకుండా కేకే తినేస్తారు. అందుకే మనిషికి ఒక 2 పీసెస్ చొప్పున పక్కన పెట్టి మిగతాది కేక్ అయితే బాక్స్లో పెట్టేశాను. సో ఇంకా టీ అయితే పెట్టుకోవాలి, వాళ్ళకైతే కేక్ ఆ పక్కన పెట్టేశాను, తినమని చెప్పాను. ఇంకా గేదె పాలు అయితే ఇది కూడా చెప్పారు, ఎందుకు భారతి ప్యాకెట్ పాలు, ఇదివరకు గేదె పాలు వేయించుకునేదాన్ని కదా అని. నిజమేనండి, ఇదివరకు గేదె పాలు వేయించుకునేదాన్ని, ఎంచక్క వెన్న కూడా తీసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తాగట్లేదు, ఆ గేదె పాలు స్మెల్ వస్తున్నాయని చెప్పి వాళ్ళు తాగట్లేదు. అందుకే ఇది ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట. సో అందుకే ఇదే తీసుకొస్తారు, ఇదైతే తాగేస్తున్నారు. అందుకని చెప్పి ఇంకా అంటే 2 ప్యాకెట్లు, సో ముగ్గురికి 3 గ్లాసులు పాలు ఇచ్చేస్తాను మా వారికి పిల్లలకి. ఒక గ్లాస్ మాత్రం టీ పెడుతున్నాను, అది కూడా ఈవినింగ్ టైమే. మార్నింగ్ టైం మాత్రం టీ పెట్టను, మార్నింగ్ టైం గ్రీన్ టీ తాగేస్తున్నాం అనమాట. ఏంటోనండి నాకు అసలు కఫం పట్టేసింది, అది పోవట్లేదు. అంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అప్పటికి బెల్లం పొడి వాడుతున్నాను, షుగర్ కూడా వాడట్లేదు. సో అప్పటికి చూస్తున్నారు కదా ఎంత కొంచెం వేసాను 2 కప్స్కి. సో పాలైతే మరిగించి పెట్టేస్తా, వాళ్ళు ఇప్పుడు తాగుతాము అంటే ఇప్పుడు ఇచ్చేస్తాను, లేదంటే నైట్ అన్నం తినేసిన తర్వాత ఇస్తాను అనమాట. నైట్కి అయితే వంట లేదండి, ఎంచక్క పప్పుచారు ఉంది కాబట్టి కొంచెం ఇదేమంటారు ఆమ్లెట్ లాగా కనుక పెట్టేస్తే అయిపోద్ది. అయితే పప్పుచారు మార్నింగ్ చేసింది కదా నైట్కి పాడైపోద్ది, ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానమాట. అప్పుడైతే మళ్ళీ నైట్ తినే అప్పుడు వేడి చేసుకుంటే సరిపోతుంది. సో ఏం లేదు, ఇది మీకు కూడా మర్చిపోయి బయట ఉంచారంటే పాడైపోద్ది, అసలు ఇంక ఎండాకాలం కదా. సో ఇంకదండి, నేనైతే వెళ్ళి ఒక కప్పు టీ తాగేస్తాను. వ్లాగ్ అయితే ఇంక ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.